నమస్తే. నా పేరు కృష్ణంరాజు వివిఆర్. జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో తాము గనక అధికారంలోకి వస్తే మళ్ళీ ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడతామని ఒక హామీ ఇచ్చారు. నిజానికి 2014-19 సంవత్సరాల మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక విధానంతో అనేక విమర్శలకు గురైంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ ఇసుక విధానాన్ని సాకుగా చూపించి కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఒక అపవాదు కాగా, మరో అపవాదు ఏమిటంటే ఉచిత ఇసుక పేరుతో నదీ గర్భాల్లోని ఇసుకను విచ్చలవిడిగా తవ్వి వాటిని విక్రయించుకున్నారు అనేది మరో అపవాదు. దీనికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆనాటి తెలుగుదేశం పార్టీ విధానాన్ని తప్పుపడుతూ ఇసుకను విచ్చలవిడిగా తవ్విన కారణంగా ఆ ప్రభుత్వంపై 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అప్పట్లో ఆ వార్తను BBC, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్లో కూడా ఒక ప్రత్యేక కథనంగా వేశారు. అంటే అంత సంచలనం సృష్టించిన వివాదాస్పదమైన ఉచిత ఇసుక విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు మరోసారి ఆంధ్రప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే ప్రవేశపెడతాము అంటున్నారు. అయితే నిజానికి ఈ ఉచిత ఇసుక విధానం ఉచితమేనా, లేకపోతే నేతి బీరకాయలో నేయి ఉన్నట్లేనా అంటే ఇది ఏమాత్రం ఉచితం కాదు. ఎక్కడ అయితే ఇసుకుంటుందో అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణులు కాపు కాసేవి. ఎవరికన్నా ఇసుక కావాలి అంటే లోడింగ్ కాంట్రాక్టు, అన్లోడింగ్ కాంట్రాక్టు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు వారిదే అయి ఉంటుంది. వారు చెప్పిన రేటే ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా బిల్డర్ నేనే సొంతగా 10 టన్నుల కెపాసిటీ ఉన్న లారీని తెచ్చుకుంటాను అంటే దానికి అతను కనీసం 3,000 నుంచి 5,000 రూపాయలు లంచం చెల్లించాలి. ఇది కాకుండా లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఉంటాయి. అంటే ఏమవుతుందంటే ఆ రోజుల్లో కూడా ఒక్కొక్క టన్ను ఇసుక 4 నుంచి 500 రూపాయల వరకు అన్ని ఖర్చులు కలిపి అయ్యేది. కానీ ఉచితం అనే దాన్నే ప్రచారం చేశారు తప్ప ఈ ఛార్జెస్ని బహిర్గతం చేయలేదు చాలామంది. ఎందుకంటే ఇవంతా కూడా అక్రమ వసూళ్లు కాబట్టి ఎవరికాళ్ళు చెప్పుకోకుండా గప్చిప్గా తమకు కావాల్సిన వెళ్ళేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానాన్ని రద్దు చేశాడు. ఆయన రద్దు చేసి టన్నుకు ఇంత పే చేయండి మీరు, ప్లస్ ట్రాన్స్పోర్ట్ కూడా మేమే చూసుకుంటాం అని చెప్పి ఆయన టన్నుకు ఎక్కడైనా కానీ రాష్ట్రంలో 475 రూపాయలు ఛార్జిగా ఆయన నిర్ణయించారు. అంటే ఒక బిల్డరు ఒక టన్ను ఇసుక కావాలి అంటే అతను ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా 475 రూపాయలు కడితే సరిపోతుంది. ఆ తర్వాత ప్రభుత్వం అతనికి ఇసుకని అలాట్ చేస్తుంది. ఆ తర్వాత ఈ డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా చెల్లించాలి. అయితే ఇది చాలా పెద్ద ఎత్తున అవకతవకలు ఉన్నాయి. దీంట్లో రేట్లు భరించలేకుండా ఉన్నాయి, ఇసుక రేట్లు దేశంలో అత్యధికంగా ఉన్నాయి అని చెప్పి ప్రతిపక్షాల వారు సహజంగానే ఆరోపణల మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. దీని మీద ఇప్పటివరకు కూడా ఒక స్టడీ జరగలేదు. అంటే నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఇసుక రేట్లు ఎక్కువగా ఉన్నాయా అని దాని మీద నిజానికంటే ఈ ప్రభుత్వాన్ని స్టడీ చేయించాలి. అయితే వాళ్ళు కూడా ఎందుకో కానీ చాలా విషయాల్లో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదని చెప్పి ప్రతిపక్షాలు వారికి అనుబంధంగా ఉన్న ఈ మాధ్యమాలు విపరీతంగా ప్రచారం చేస్తే జనం అదే నమ్మారు. ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి.
ఆ తర్వాత ఎప్పుడో వాళ్ళు కళ్ళు తెరిచి అదేంటి మా డిస్ట్రిక్ట్లో డెవలప్మెంట్ లేకపోవడం ఏంటని చెప్పి అప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ మీద ప్రచారం చేస్తే ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. అలాగే ఇసుక విధానానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక దోపిడీ జరుగుతుంది అన్నదానికి సరైన వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. రేట్లు ఎక్కువ అన్నదానికి కూడా చిన్న కంపారిటివ్ స్టడీ చేయొచ్చు వాళ్ళు. సరే, దీనికి సంబంధించి మేము ఒక చిన్న కంపారిటివ్ స్టడీ చేసాం. అంటే ఆంధ్రప్రదేశ్లో రేట్లు ఒక టన్ను ఇసుకకు సంబంధించి ధర ఎలా ఉంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి, అలాగే పొరుగునే ఉన్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి అని చెప్పి కంపేర్ చేస్తే నిజంగా నమ్మశక్యం కానీ ఒక వాస్తవం బయటపడింది. ఈ రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇసుక టన్ను ధర చాలా తక్కువ, కానీ ప్రచారం మాత్రం దానికి భిన్నంగా జరిగింది. మీకు ఉదాహరణకి మీకు అమరావతి నుంచి సుమారుగా ఒక 17 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక ఇంటికి ఒక టన్ను ఇసుకను సరఫరా చేయాలి. దానికి సంబంధించి వారు అప్లై చేసుకున్నారు ఆన్లైన్లో. దానికి వారు పే చేయాల్సింది 475 రూపాయలు ప్లస్ ఈ 17 కిలోమీటర్లకు అయ్యే రవాణా వ్యయం 83 రూపాయలు. అంటే మొత్తం మీద టన్నుకి 558 రూపాయలు పడింది. ఇది మినిమం ఛార్జ్. అదే దూరంగా చూద్దాం. అది కూడా మీకు ఇంకొక ఊరికి వచ్చేటప్పటికి మీకు కే సింగవరం అనే ఊరు ఉంది. ఆ ఊరు ఈ ఇసుక రేచి దగ్గర నుంచి ఆ ఊరికి వెళ్ళాలి అంటే దాదాపు 165 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. అది కూడా చూద్దాం మనం. అతను ఆ ఊర్లో కే సింగవరం అనే ఊర్లో ఒక వ్యక్తి ఇసుక కావాలి టన్ను అని చెప్పి అప్లై చేస్తే అతను టన్ను ఇసుకకు 475 రూపాయలు ప్లస్ ఈ 165 కిలోమీటర్ల దూరానికి రవాణా ఖర్చుల కింద 809 రూపాయలు పే చేయాలి. అంటే మొత్తం ఎంత అయింది? 1284 రూపాయలు. అంటే గరిష్ట స్థాయిలో ట్రాన్స్పోర్ట్కి చాలా ఖర్చు అయినప్పటికి కూడా గరిష్ట స్థాయిలో ఒక టన్నుకి కనీస ధర కనీస వ్యయం 558 రూపాయలు, గరిష్ట వ్యయం 1284 రూపాయలు మాత్రమే అని ఎందుకంటున్నానంటే ఇదే ఇసుకను ఇతర రాష్ట్రాల్లో కొంటే మనకి కళ్ళు బైర్లు కమ్మే రేట్లు అక్కడ అమలులో ఉన్నాయి ప్రస్తుతం. ఈ ఉదాహరణకు కర్ణాటకలో రివర్ బెడ్ ఇసుక అంటే మన నదీ గర్భం తీసే ఇసుక అక్కడ ఒక టన్నుకి వాళ్ళు సుమారుగా 2400 రూపాయలు పే చేయాలి. టన్నుకి 2400 రూపాయలు. అదే మీకు 30 కిలోమీటర్ల ట్రాన్స్పోర్ట్ పరిధి కిలోమీటర్లు దాటితే మళ్ళీ టన్నుకు 1200 రూపాయలు పే చేయాలి. అది కర్ణాటకలో ఉన్న ఒక సిస్టమ్. అది బెంగళూరుకు వచ్చేటప్పటికి బెంగళూరులో కూడా టన్ను దాదాపు 3000 రూపాయల ధర పలుకుతుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అదనం. అంటే 3000 రూపాయలు ప్లస్ టన్నుకు ఒక 1000 రూపాయలు అనుకున్న తక్కువ. అంటే టన్నుకు 4000 పే చేయాలి కర్ణాటకలో, బెంగళూరులో అయితే. కానీ వేరే ఏపీకి వచ్చేటప్పటికి గరిష్ట స్థాయిలో మీకు ట్రాన్స్పోర్ట్ మనం పే చేసేటప్పటికి కూడా ఇక్కడ మనం పే చేస్తుంది కేవలం 1284 రూపాయలు మాత్రమే. ఇక మనం కేరళ చూద్దాం. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న అక్కడ కూడా టన్ను ఇసుక 4935 రూపాయలు. దీనికి తోడు టన్నుకి వాళ్ళు అది 40 కిలోమీటర్లు ఎంత డిస్టెన్స్ పెట్టినారు అనమాట. అక్కడి వరకు అయితే టన్నుకి 1000 రూపాయలు చొప్పున పే చేయాలి. అంటే అక్కడ ఎంత అయిందండి? మొత్తం టన్ను ఇసుక 5935 రూపాయలు అయింది. మీకు తెలంగాణకు వచ్చేటప్పటికి అక్కడ కూడా టన్ను 2200 నుంచి 2500 రూపాయల వరకు ఉంది ప్లస్ రవాణా ఛార్జీలు. ఇలాగా మీకు తమిళనాడుకు వచ్చేటప్పటికి కోయంబత్తూరుని మీరు అక్కడ స్టడీ చేస్తే అక్కడ అప్ టు 10 కిలోమీటర్ల వరకు
ఒక రేటు ఉంది. అక్కడ కూడా టన్ను 4,000 రూపాయలు. కోయంబత్తూరు తమిళనాడులో టన్ను ఇసుక 4,000 రూపాయలు. 10 కిలోమీటర్ల వరకు ట్రాన్స్పోర్ట్కి 1,000 రూపాయలు టన్నుకి. అంటే అక్కడ వారెవరైనా కానీ ఒక 10 టన్నుల ఇసుక తీసుకోవాలి అంటే కోయంబత్తూరులో వారు 10 టన్నులకి 50,000 రూపాయలు పే చేయాలి. అదే అమరావతిలో మనమైతే కేవలం 10 టన్నులకి 5,580 రూపాయలు పే చేయాలి. ఎక్కడ 5,580 రూపాయలు, ఎక్కడ 50,000 రూపాయలు? ఇవి వాస్తవాలు. అయితే ఈ విషయాన్ని ప్రజలకు విడమర్చి చెప్పడంలో ఉదాసీనతగా ఉండడంతో ప్రజలు ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఇసుక దొరకటం లేదు, రేట్లు ఎక్కువ, భరించలేకపోతున్నాం, ఆ రేట్లతో ఇల్లు కట్టలేకపోతున్నాం అని చెప్పి రకరకాల ప్రచారాలు చేస్తూ ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వాన్ని తగ్గించే పనిలో ఇంచుమించు సఫలమయ్యాయనే భావించాలి. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో వాస్తవాలు వెల్లడించడానికి ఒక అధ్యయన బృందాలని నియమించి ప్రజలకు కళ్ళకు కట్టినట్లు వివరించకపోతే ఏమవుతుందంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఇసుక రేట్లు చాలా ఎక్కువ అని చెప్పి ఒక భావన కలుగుతుంది. నిన్న అంటే ఈ ఏప్రిల్ 3వ తేదీన BBC బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు విజయవాడలో ఒక సదస్సు పెడితే దానికి నేను కూడా అటెండ్ అయ్యాను. అక్కడ కూడా ఇదే సమస్య. అక్కడ హాజరైన వైసీపీ ప్రతినిధి సమాచారం లేక బుకాయింపులు చేస్తున్నాడు తప్ప వాస్తవాలు వివరించలేకపోతున్నాడు. అదే తెలుగుదేశం పార్టీ వారు అబద్ధాలని అప్రతిహస్తంగా వాళ్ళు చేస్తూ వైసీపీ వారిని నోరు మూయించే పనిలో ఉన్నాడు ఆయన. ఆ సమయంలో నేను జోక్యం చేసుకుని కొంత మా దగ్గర ఉన్నంత వరకు కూడా సమాచారాన్ని చెబితే కొంత విన్నారు అక్కడ. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా వాస్తవాలు ఏమైతే ఉన్నాయో వాటిని వివరించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. అవాస్తవాలు ప్రచారం చేయకపోవటం అనేది ప్రతిపక్షాల కర్తవ్యం. ఈ రెండూ జరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది.